ఉదయాన్నే గోపికా స్త్రీలందరూ కూడా లేచి వారు చేయవలసిన భగవంతుని ఆరాధనను చేసుకొని చూడండి, మొట్టమొదట చేసే ఆరాధన అది స్త్రీల వల్ల సంపన్నమవుతుంది. ఇంట్లో ఇల్లు అంటే అది దేవాలయం, అది ఇల్లు అదో స్వర్గసీమ. అది ఆ ఇల్లు దేవాలయం అంటే పూజ జరుగుతూ ఉండాలి. మొట్టమొదటి పూజ ఇంట్లో ఎవరు చేయాలి అంటే స్త్రీలు చేయాలి. ఇంటి బయటి పూజ స్త్రీలు చేయాలి. ఎంత గొప్పగా దాన్ని భాగవతం చెప్పింది. ఇంటి బయట గోమయంతో కళ్ళాపి చెల్లి ఆ తరువాత కడపను ఎర్రమన్నుతో రంగవల్లులతో అర్చించి అక్కడ దేవతలు లక్ష్మీ నరసింహ ముఖ్య ప్రాణ, భారతీ ముఖ్య ప్రాణ, సరస్వతి బ్రహ్మ, పార్వతి శివదేవులను స్మరించి పూజ చేసిన తరువాత లోపలికి అడుగు పెట్టాలి. ఎవరైనా అనర్చితమైన ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకూడదు. ఆ ఇల్లు ఇల్లు కాదు అని శాస్త్రం చెబుతుంది. ఒకరి ఇంట్లో మనం ప్రవేశించాలంటే ఆ గడపకు పూజ చేసి ఉండాలి. గడప పూజ చేయని ఇంట్లోకి అసలు ప్రవేశించకూడదని శాస్త్రం చెబుతుంది. కనుక అలా పూజితమైన ఇంట్లోకి అందరూ ప్రవేశించాలి. దానికి సమాయత్తం అవ్వాలి స్త్రీలు. అలాంటి పూజను స్త్రీలు మొట్టమొదట చేయాలి. అలా పూజించిన తరువాత దధిమతనం చేస్తూ ఉన్నారు. వారు పాడుతున్న ఆ పాటలు ఆ ధ్వని తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి, ఆకాశానికి చేరుకుంటూ ఉన్నాయి. అలాంటి అద్భుతమైన ప్రసంగాన్ని చూడడానికని ఉద్ధవుడు కాలకృత్యాలను తీర్చుకొని తను ప్రాతకాలంలో చేయవలసిన పూజనంతా చేసుకుని బయటికి వచ్చాడు. బచ్యుత వేషభూషణుడు కనుక భగవంతుని భక్తుడు, శ్రీకృష్ణ సేవకుడు. శ్రీకృష్ణ సేవకుడైన ఆ ఉద్ధవుణ్ణి మేము ఎలా చూడాలి? భగవంతుని భక్తుడని మనం చూడాలి తప్ప పర పురుషుడు అనే భావన ఉండకూడదు. అయినా కూడా లోపల సిగ్గు, ఆ సిగ్గు మంచి మాటలతో తనను సంతోష పెడుతూ ఉన్నారు. ఏకాంతంలో ఆసనంలో కూర్చున్న ఆ ఉద్ధవుని దగ్గరికి వెళ్ళి సందేశహరం రమాపతే, భగవంతుని సందేశాన్ని తెచ్చాడనే విషయాన్ని తెలుసుకున్న వారందరూ కూడా తన చుట్టుముట్టు కూర్చుని ఆ భగవంతుని వార్తను వినడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి సందర్భంలో గోపికలందరూ కూడా చాలా అద్భుతంగా భ్రమర గీత అనే గీతతో భగవంతుని చాలా అద్భుతంగా స్తుతించారు. ఉద్ధవుడు వారి భక్తిని గమనించాడు. వారి భక్తిని గమనించి కృష్ణ దర్శన లాలసహ సాంత్వజన్ ప్రియ సందేశై గోపీ భాషత, భగవంతుని సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని చెప్పడానికి సన్నద్ధుడయ్యాడు. ఆ గోపికాస్త్రీలను గురించి ఉద్ధవుడు మాట్లాడటం ప్రారంభించాడు. మొట్టమొదట వారి సౌభాగ్యాన్ని స్మరించుకుంటూ ఉన్నాడు. వారి సౌభాగ్యాన్ని వారికే గుర్తు చేస్తూ ఉన్నాడు ఆ ఉద్ధవుడు. నిజమే, ఇప్పుడు కృష్ణుని వియోగంలో వారు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు భగవంతుని సేవను ఎంతగా చేయలేదు. కృష్ణుడు దూరమైనా కూడా ప్రతిరోజు భగవంతుని సేవిస్తూ ఉన్నారు కదా, అది వారిలోని సౌభాగ్యమే కదా. కనుక వారిలోని సౌభాగ్యాన్ని వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు ఉద్ధవుడు. అహోయూయం స్మ పూర్ణార్థః భవత్యోలోక పూజితాః వాసుదేవే భగవతి ఆసా వికర్పితామతిః. నీ బుద్ధిలో భగవంతుడు తప్ప మరో విషయం లేదు. ఏం మాట్లాడినా భగవంతుని గురించే మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇలా మీ జ్ఞానంలో భగవంతుడే నిండుకుని ఉన్నాడు. నిండుకుండా అంటారు కదా, అలాగే మీ మనస్సు, మీ మతి, మీ బుద్ధిలో, మీ బుద్ధిలో, మీ జ్ఞానంలో భగవంతుడు తప్ప అసలు మరెవ్వరూ లేరు. అలా భగవత్పూర్ణులైనారు మీరందరూ కూడా. భగవత్పూర్ణమైన మతి కలవారు మీరందరూ కూడా. నేను అచ్యుత భూషణుడని మీరు గుర్తించారే, నేను దేహం పైన అలాంటి చిహ్నాలను నేను ధరించాను. నిజమే, లోపల నాకు కూడా భక్తి ఉంది, లేదని కాదు. కానీ మీలో కూడా భక్తి ఉందే, మీరు సామాన్యులా కాదే. భగవంతుని వియోగం ఈ సందర్భంలో మీకుంది. ఆ వియోగ దుఃఖంతో మీరు కృషించిపోతూ ఉన్నారు. నిజమే, కానీ భగవంతుని పైన భక్తి సన్నగిల్లిందా? ఆ భగవంతుని భక్తికి వియోగం కలిగిందా? లేదే. భగవంతునికి వియోగం, భగవంతునికి మీకు వియోగం ఉందా? భగవద్భక్తికి మీకు వియోగం ఉందా? అసలు లేదు. క్షణం తీరిక లేకుండా భగవంతుని స్మరించుకుంటూ ఉన్నారు. ఇంతకన్నా సౌభాగ్యం ప్రపంచంలో ఉందా సంపాదించుకోవాల్సింది? కన్నడలో దాసవరేణులు చాలా చక్కగా ఓ మాటలు చెబుతారు. నీన్యాకో నిన్న హంగ్యాకో నిన్న నామద బలం ఉందిద్దరే సాకో. తెలుగులో అనువాదం చేస్తే, నాకు నువ్వెందుకు, నీ బలం ఎందుకు, నీ బలగం ఎందుకు, నాకు నీ నామబలం ఉంది, అది చాలు నాకు. ఎంత గొప్పగా దాసవరేణులు చెప్పారు చూడండి. అసలు నీవు అక్కర్లేదు నాకు, నీన్యాకో నీవెందుకయ్యా నాకు, నీ వల్ల నాకు ఏ లాభం చేకూరిందని. నిన్న హంగ్యాకో నిన్న నామద బలం ఉందిద్దరే సాకో. నీ నామబలం నాతో ఉంది, చాలు. ప్రపంచాన్ని జయించగల సామర్థ్యం నాకుంది, ఈ సంసారాన్ని జయించగల సామర్థ్యం నాకుంది. ప్రపంచాన్ని గెలవడం ఏంటి, చాలా సులభమైనది. సంసారాన్ని గెలవడం సాధ్యం కానిది. నీ నామబలం ఉంది కనుక ఆ నామబలంతో ఈ సంసారాన్ని జయించే సామర్థ్యాన్ని నేను పొందుతాను కనుక నువ్వెందుకు అని భగవంతుని అడిగారట ఆ దాసవారినుల వారు. అంటే వారి తాత్పర్యం భగవంతుని అవసరం లేదని కాదు, భగవంతుని నామమహిమను ఆ దాసవారినుల వారు ఈ దారిలో, ఈ స్టైల్లో, ఈ శైలిలో చెబుతూ ఉన్నారు. భగవంతుని నామబలం, దాన్ని సంపాదించుకోవాలి, నిరంతరం నామస్మరణ చేయాలి అని మాత్రమే వారి ఉద్దేశం. సరే, అలాగే ఉద్ధవుడు చెబుతూ ఉన్నాడు. నిజమే, భగవంతుడు మీ దగ్గర ఇప్పుడు లేరు అనే అంశం వాస్తవం. కానీ భగవద్భక్తి మీలో లేదా? భగవంతుడు దూరమైనా భగవంతునిపై భక్తి దూరమైందా? లేదే. అది మరింత మీకు దగ్గరలో ఉంది కదా. అలాంటి భక్తిని సంపాదించుకున్న వారు మీరే కదా ధన్యులు. భగవంతుడు ఎంత దగ్గరలో ఉన్నా కూడా దుర్యోధనుడు భగవంతుని పూజించగలిగాడా? భగవంతుని ఆరాధించగలిగాడా? భగవంతుని మంచి మాటలతో మెప్పించగలిగాడా? లేదే. ఎంత దగ్గరలో ఉన్నా ఏం ప్రయోజనం? ఎంత దూరంలో ఉన్నా మీకు కలిగిన అనర్థం ఏంటి? ఏం లేదు కదా. మీరు ఇలాంటి సౌభాగ్యాన్ని సంపాదించుకున్న మహానుభావులు మీరందరూ కూడా చూడండి ఎలా ప్రారంభించాడు. నాడిని పట్టుకున్నవాడు తను ఉద్ధవుడు కనుక బుద్ధిసత్తమ, కనుక తనని ఎంచుకున్నాడు భగవంతుడు. గోపికలందరినీ, గోపాలకులందరినీ మెప్పించే సామర్థ్యం ఉద్ధవునికి ఉంది కనుక, తనను ఎంచుకున్నాడు. ఎవరిని పంపాలనుకున్నాడు? ఉద్ధవుడే కదా, కనుక ఉద్ధవుని పంపాడు. చూడండి ఎలా వారిలోని ధన్యతను, వారి సౌభాగ్యాన్ని ఎలా వారికి చెబుతూ ఉన్నారో. ఉంటుంది మాలో ఉన్నదాన్ని చెప్పి, వారిలో ఉన్నదాన్ని చెప్పి వారిని ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. దానవ్రత తపోహోమ జప స్వాధ్యాయ సంయమై శ్రేయో విధి విరమ్యైశ్చ కృష్ణే భక్తిరిహి సాధ్యతే. మీ మతింతా భగవంతుడు వ్యాపించి ఉన్నారు. మీ మనసులో భగవంతునిపైన భక్తి ఉంది. భగవంతుని భక్తి రసంతో సమృద్ధులైన వారు మీరు. అలాంటి సంపదను సంపాదించుకున్నవారు మీరు. భక్తి ఎలాంటిదో తెలుసా? ఏంటి, భక్తిని సంపాదించుకున్న మాత్రాన ధన్యులైపోతారా? అదే నిజమైన సౌభాగ్యమా? అంటే భక్తి ఎంత అమూల్యమైనది, భక్తిని సంపాదించుకోవడం ఎంత అసాధ్యమైనది అనే విషయాన్ని చాలా అద్భుతంగా ఉద్ధవుల వారు చెబుతూ ఉన్నారు. భక్తిని సంపాదించుకోవాలంటే ఎలా సంపాదించుకోవాలి? దానం చేస్తూ ఉన్నప్పుడు ఏమని కోరుకోవాలి? నేను మంచి పదవిలో ఉండాలి అని కోరి దానం చేయడం కాదు. దానం చేస్తూ ఉంటే భగవతి భక్తి అతిశయార్థం, భగవతి భక్తి అభివృద్ధ్యర్థం దానం అహంకరిషే అని సంకల్పం చేయాలి. దానం, వ్రతం,
ఏదో వ్రతాలను మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడే పయోవ్రతం సమాప్తమయ్యింది. ఆ పయోవ్రతాన్ని చేస్తూ ఉన్నప్పుడు, లేక వేరే వేరే వ్రత నియమాలను మనం చేస్తూ ఉన్నప్పుడు, భగవతి భక్త్యభివృద్ధ్యర్థం అముక వ్రతం కరిష్యే, ఇలాంటి వ్రతాన్ని పయోవ్రతాఖ్యం కర్మ కరిష్యే, చాతుర్మాస్య వ్రతాఖ్యం కర్మ కరిష్యే, దధ్యువ్రతాఖ్యం కర్మ కరిష్యే, ఏ వ్రతాన్ని మనం చేస్తూ ఉన్నామో ఆ వ్రతాన్ని మనసులో ఉచ్చరించుకొని ఏమని సంకల్పించుకోవాలి, ఏమని కోరుకోవాలి? భక్తి అభివృద్ధ్యర్థం అని మనం కోరుకోవాలి. దాని వ్రత తపస్సు చేస్తూ ఉన్నా భక్తి అభివృద్ధ్యర్థం, హోమం చేస్తూ ఉన్నా ఏదో పవమాన హోమం చేస్తాం, నవగ్రహ యాగం చేస్తాం, వేరే వేరే యాగాలను మనం చేస్తాం, భగవతి భక్తి అభివృద్ధ్యర్థం అని సంకల్పించుకోవాలి. అలాగే జపం చేస్తాం ఎన్నో మంత్రాలను, భగవతి భక్తి అభివృద్ధ్యర్థం. స్వాధ్యాయాన్ని బ్రాహ్మణులందరూ చేస్తారు, వేదాధ్యయనాన్ని చేస్తారు. వేదాధ్యయనాన్ని చేసే సందర్భంలో కూడా సంకల్పించుకొని వేదాధ్యయనం చేయడం ప్రారంభించాలి. భగవతి భక్తి విషయార్థం, భగవతి భక్తి అభివృద్ధ్యర్థం స్వాధ్యాయాఖ్యం కర్మ కరిష్యే అని సంకల్పించుకోవాలి. అలాగే సంయమం, మనం ఇంద్రియ సంయమాన్ని చేస్తాం, ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటాం. అలా ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటున్న సందర్భంలో కూడా ఈ ఇంద్రియ నిగ్రహం అనేది ఏ ఫలాన్ని మాకు ఇవ్వాలి, ఏ ఫలం కోసం ఇంద్రియ నిగ్రహాన్ని మనం చేపట్టాలి, దాన్ని సంపాదించుకోవాలి అంటే భగవంతుని యందు భక్తిని పెంపొందించుకోవాలనే విషయం. శ్రేయో విధిరన్యైశ్చ, ఏ శ్రేయో విధులు ఉన్నాయో అంటే ధర్మాలు ఉన్నాయో, ఏ ధర్మాన్ని చేస్తూ ఉన్నప్పుడు కూడా కృష్ణే భక్తిరిహి సాధ్యతే, కృష్ణ విషయక భక్తి అభివృద్ధ్యర్థం అని సంకల్పం చేసి ఆ వ్రతాలను చేయాలి. అలాంటి అద్భుతమైన భక్తిని మీరు సంపాదించుకున్నారు కనుక మీరు కాదా సౌభాగ్యవంతులు? ఎంత అద్భుతంగా వారికి చెబుతూ ఉన్నారు చూడండి. దిష్టిని కానీ ఆత్మను నమ్మినవాడు కనుక అలాంటి ఉద్ధవుడు లేనిపోని విషయాలను చెప్పి మరొకరిని మభ్యపెట్టడం తనకు తెలియదు, ఉన్న విషయాలను చెప్పి వారిని సంతోషపరచడం తనకు తెలుసు. సజ్జనుల లక్షణం ఇది. నిజ హృదయ సంతి సంతఃకియంతః అని చెప్పారు. ఉన్న గుణాలను చెప్పాలి, అదే పొగడ్త అంటే. లేని గుణాలను చెప్పడం పొగడ్త కాదు, అది మోసేయటం అంటారు కదా తెలుగులో. చాలా చక్కని పదం అది. ఏంటి మోసేస్తూ ఉన్నావు నన్ను అంటారు పొగుతూ ఉంటే, అంటే లేని గుణాలను చెబితే అది మోసేయడం అని అర్థం, ఉన్న గుణాలను చెబితే అది స్తుతి, అది స్తోత్రం అది. అలా ఆ గోపికా స్త్రీల స్తోత్రాన్ని తను చేశాడు. భగవంతుడు ఎలాంటి సందేశాన్ని పంపించాడని చెబుతూ ఉన్నాడు. భవతీనాం వియోగోమే నహి సర్వాత్మనా క్వచిత్ యథా భూతాని భూతేషు భూతేషు ఖం వాయువద్ర్జలం మహి తథాహం చ మన ప్రాణ భూతేంద్రియ గుణాశ్రయః ఆత్మన్యేవాత్మనాత్మానం సృజే హన్యనుపాలయే. భగవంతుడు పంపించిన సందేశం. మీరు అనుకుంటూ ఉండొచ్చు కృష్ణుడు దూరంగా వెళ్ళిపోయాడని, కానీ నేను దూరంగా వెళ్ళడం ఏంటి అసలు? అలా అనుకుంటూ ఉన్నారా మీరు? తప్పు కాదా అది? చూడండి, ఎవరు తనను నమ్మారో వారికి తన గురించి చెప్పడం, ప్రబోధించడం, వారి ఆంతరికమైన బాధను పరిహరించడం కృష్ణుడు చేస్తూ ఉన్నాడు. ఏంటి నేను దూరంగా వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారా మీరు? ఎలా వెళ్ళాలని ఆలోచించండి ఒక క్షణం. నేను సర్వత్ర వ్యాప్తుడైన వాడిని కదా, ఇక్కడ ఉన్నాను అక్కడ లేనా నేను? అలా జరగడం కుదరదు కదా. అందరి లోపల నేనున్నానే, నన్ను స్మరించుకుంటూ ఉన్నారా? బయట మాత్రం నన్ను చూడాలనే తపన మీకు, తాపత్రయమా మీకు? కాదే. బయటి రూపాన్ని చూడడం సాధన కాదు, అది ఫలము కాదు. లోపలి రూపాన్ని చూడాలి, అది నిజమైన దర్శనం, అది నిజమైన సందర్శనం, అది నిజమైన అభియోగం. అది మనసులో భగవంతుడు లేదనుకోవడం అది నిజమైన వియోగం. మనసులో భగవంతుడు ఉన్నాడని ఆ భగవంతుని సందర్శిస్తూ ఆ భగవంతుని ఆరాధించుకోవడం ఇది నిజమైన సంయోగం. ఏంటి మీరు అనుకుంటుంది అసలు? వియుక్తుడయ్యానన్నా లేదే. మీ భక్తిని గమనించి, మీ భావాన్ని గమనించి, మీరు ఆరాధించే తీరును గమనించి, నేను ఎల్లప్పుడూ మీ హృదయ కుహరంలోనే కదా వాసిస్తూ ఉన్నది. ఇప్పుడు అన్నాడేమో అతను. గోపిక స్త్రీ చెప్పింది, మీరు విన్నారు కృష్ణ లీలను వినే సందర్భంలో. నాకా కృష్ణ, నువ్వు ఏ చీకటి గదికి వెళ్ళినా ఆ గదిలో వెలుతురు నిండుతోంది కనుక చిట్ట చీకటి ఉన్న ఒక గదిని చూపిస్తాను, రావయ్యా ఆ గదికి అని ఓ గోపిక అడిగిందే. ఏది ఆ గది? నా మానసం అనే గదికి నువ్వు రావయ్యా, అందులో చిట్ట చీకటి కమ్ముకుంది, ఆ చిట్ట చీకటిని పారద్రోలేందుకు నువ్వే రావాలి అని గోపిక కోరుకుందే. ఆ గోపిక కోరికను ఆ ఒక్క గోపిక కోరిక అని నేను అనుకోలేదు, మీ అందరి కోరిక అని నేను గమనించి అందరి హృదయంలో నేనున్నాను, అందరి హృదయాన్ని వెలిగింపజేశాను. అందుకనే మీరు నన్ను స్మరిస్తూ ఉన్నారు ప్రతిరోజు. మీ హృదయ గుహలో, మీ హృదయ గుహలో నా సందర్శనం మీకు కలుగుతుంది కదా. వియోగం ఎలా అనుకుంటూ ఉన్నారు మీరు? ఎంత చక్కగా భగవంతుడు అంటూ ఉన్నారు చూడండి. భవతీనాం వియోగోమే నహి సర్వాత్మనా క్వచిత్. అసలు మీ వియోగం నాకేంటి, నా వియోగం మీకేంటి? అసలు వియోగం అనేది లేదు. ఎల్లప్పుడూ మీ మనసులో నేనుండనే ఉంటాను. మయ్యావేశ్య మనఃకృత్స్నం విముక్తాశేష వృత్తియత అనుస్మరంత్యో మాం నిత్యం అచిరాన్ మాముపేష్యత. ఇదే సంసారంలో ఉండాలని మీకు అనిపిస్తూ ఉందా? లేదే, అలా ఉండకూడదు. మీరు ముక్తులు కావాలి. నేను మీ దగ్గర ఉంటే మీరు ఎలా సాధన చేయగలరు? నన్నే చూస్తూ, నన్నే ఆరాధిస్తూ, బయట ఉన్న నన్నే ఆరాధిస్తూ మీరుంటారు. బయట ఉన్న నన్ను ఆరాధించడం సాధన కాదు, దానివల్ల మోక్షం కలగదు. లోపల ఉన్న బింబరూపి అయిన నన్ను ఆరాధించాలి. కనుక నేను బయటికి వెళ్ళాను, ఈ రూపంతో నేను బయటికి వెళ్ళాను, మీకు అనిపించడం లేదు. నీ మనసులో ఉన్నాను, మనసులో ఉన్న నన్ను మీరు స్మరించుకోండి, నన్ను మీరు ఆరాధించండి. అలా మీరు చేసినట్లయితే నా దగ్గరికి మీరు వస్తారు. అసలు వియోగం అనేది మీకు ఉండదు. నిరంతరం నేను సందర్శనాన్ని ఇస్తూ ఉంటాను. ఎన్మయా క్రీడితారాత్రి